హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి మంచి పోషకాలతో నిండిన మిల్లెట్ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కానీ, అలాగే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి కానీ ఇలా మిల్లెట్ రెసిపీని తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో ఎక్కడ రైస్ని వాడకుండా కొర్రలు అలాగే పెసరపప్పు వేసుకొని తయారు చేసుకుంటున్నాము. హెల్తీగా మంచి ప్రోటీన్ ఫైబర్తో నిండి ఉంటుంది. ముందుగా ఇక్కడ వచ్చేసి కొర్రలు తీసుకోవాలి, వీటిని మిల్లెట్స్ కూడా అంటారు. ఇందులో ఇసుక లాంటివి ఏమీ లేకుండా మంచిగా ఉన్న కొర్రలు తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కొర్రలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇందులో ఇసుకరాలు లాంటివి ఉంటే కనపడు, అందుకని గాలించుకొని తీసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా కడిగి అందులోకి వాటర్ పోసి 4 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. అలాగే అదే కప్పుతో 1 కప్పు దాకా పెసరపప్పును తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసుకొని ఈ పెసరపప్పును కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అందులోకి నిండుగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. వీటిని ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే మీకు టైం లేనట్లయితే ఒక 4 to 5 అవర్స్ దాకా నానబెట్టైనా తీసుకోవచ్చు. అలా నానబెట్టుకొని ముందుగానే ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వేగాక అందులోకి 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. మన దగ్గర ఏ వెజిటబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు ఇందులోకి. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని 1 కప్పు వేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని 1 కప్పు దాకా వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి బఠానీలు ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. అన్నీ వేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మిల్లెట్స్ మూంగ్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే 5 కప్పుల దాకా వాటర్ వేసుకుంటున్నాను. మిల్లెట్స్ 1 కప్పు అలాగే మూంగ్ దాల్ 1 కప్పు దాకా తీసుకున్నాం కదా, ఇక్కడ 5 కప్పుల దాకా వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఒకసారి ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉందేమో చెక్ చేసుకొని ఒకసారి వేసేసుకొని ఎసరంతా బాగా మరిగించుకోవాలి. చూడండి, ఎసరంతా బాగా తెరల కాగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న వాటిని అందులో వాటర్ అన్నీ వంచేసుకొని పెసరపప్పును వేసుకోవాలి. అలాగే కొర్రల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా పక్కకు ఉంచేసి కొర్రలు మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టకుండా. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని కొంచెం ఎసరంతా తగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఎసరు ఎక్కువగా ఉన్నప్పుడు మూత పెట్టేసుకున్నట్లయితే పొంగిపోయి అంతా బయటికి వచ్చేస్తాయి. అందుకని కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. 3 విజిల్స్ అయిపోయాక కొంచెం చల్లారిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇందులో ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి, మిల్లెట్ కిచిడి అయితే ఇందులో ఎసరేమీ లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. 2 కప్పులకి 5 కప్పుల దాకా వాటర్ వేసుకున్నట్లయితే ఎసరు ఎక్కువ తక్కువ కాకుండా అంతా ఈవెన్గా ఉడికిపోతుంది. ఈ మిల్లెట్ మూంగ్ దాల్ కిచిడి తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ కిచిడి రెడీ అయిపోయింది. ఈ కిచిడిని ఏదైనా పల్లీ చట్నీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. లేదంటే ఒట్టిగా అయినా తినేసేయచ్చు, టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మేము ఇక్కడైతే టమాటా చట్నీ అప్పడం వేసుకొని సర్వ్ చేసుకున్నాము, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ మిల్లెట్ మూంగ్ దాల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.